హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ. సో ఈరోజు ఈ వీడియో ఎందుకోసం అంటే మీకు అందరికీ తెలిసిందే నవోదయకి సంబంధించిన రిజల్ట్స్ అనేవి వచ్చాయి. చాలామంది ఆల్రెడీ చెక్ చేసుకోవడం అయితే జరిగింది. ఇంకా చాలామంది ఏంటంటే రిజల్ట్స్ అనేవి ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఏంటని అడుగుతున్నారు. నేను ఆల్రెడీ గ్రూప్స్లో లింక్స్ అనేవి ఫార్వర్డ్ చేయడం అయితే జరిగింది. అలాగే యాప్లో ఎవరైతే కోర్సెస్ అనేవి తీసుకున్నారో వాళ్ళు కూడా పర్సనల్గా నేను లింక్స్ అనేవి ఫార్వర్డ్ చేశాను. ఓకేనా? సో ఇప్పుడు ఏంటంటే రిజల్ట్స్ అనేవి ఏ విధంగా చూసుకోవాలో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 6th క్లాస్ అండ్ 9th క్లాస్ పిల్లలకి ఇద్దరికి కూడా ఒకటే ప్రాసెస్ అమ్మ. సో డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి ఇచ్చాను. సో అక్కడ నుంచి మీరు ఏంటంటే 6th క్లాస్ 9th క్లాస్కి సంబంధించిన రిజల్ట్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే మన అన్నపూర్ణ అకాడమీ నుంచి చాలామంది స్టూడెంట్స్ అనేవాళ్ళు సెలెక్ట్ అవ్వడం అయితే జరిగింది. సో కోర్స్ పర్చేస్ చేసిన పిల్లలు అనేవాళ్ళు కొంత నెంబర్స్ అయితే ఈసారి ఏంటంటే మనకి గ్రాండ్ టెస్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కండక్ట్ చేయడం అయితే జరిగింది. అందులో కూడా చాలామంది స్టూడెంట్స్ అనేవాళ్ళు సెలెక్ట్ అయ్యారనమాట. ఓకే, సో ఒకసారి మనం ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఒకసారి జాగ్రత్తగా మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే గూగుల్ అనేది ఓపెన్ చేయండి అమ్మా. అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మనం చెక్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. అట్ దట్ సేమ్ టైం మీకు ఏంటంటే మీకు డైరెక్ట్గా లింక్స్ అనేవి ఇచ్చాను. సో అక్కడ నుంచి కూడా మీరు చెక్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. మీకు అఫీషియల్ వెబ్సైట్లో ఏ విధంగా చెక్ చేసుకోవాలో క్లియర్గా ఇక్కడ చూపిస్తాను చూడండి. ఓకేనా? సో ఇక్కడ నవోదయ విద్యాసమితి అని ఉంది కదా, ఆ విధంగా టైప్ చేసినట్లయితే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ హోమ్ పేజ్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. దీన్ని మనం క్లిక్ చేసినట్లయితే నవోదయ విద్యాసమితికి సంబంధించిన కంప్లీట్ ఏదైతే ట్యాబ్ ఉంటుందో ఆ ట్యాబ్ అనేది ఓపెన్ అవ్వటం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా? ప్రస్తుతానికి మనకి రిజల్ట్స్ అనేవి చూస్తున్నారు కాబట్టి కాస్త స్లోగా అవుతుందండి ప్రాసెస్ అనేది. ఎవరు కూడా కంగారు పడద్దు. మీకైతే లింక్స్ అనేవి ఓపెన్ అవ్వటం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఏదైతే లింక్ ఉంటుందో లింక్ 3 కూడా నేను ఓపెన్ చేయడం అయితే జరిగింది. నవోదయ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసినట్లయితే మనకి ఏంటంటే కాస్త బిజీగా ఉండడం వల్ల ఓపెన్ అవ్వట్లేదు అనమాట. లింక్ని మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ డైరెక్ట్గా మనకి లింక్ అయితే ఓపెన్ అవ్వడం అయితే జరిగింది. మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళినా సరే దానికి సంబంధించిన ఒక సెలెక్టెడ్ ట్యాబ్ అనేది ఉంటుంది. దాన్ని మీరు క్లిక్ చేసి ఇదంతా ప్రాసెస్ చేసుకున్నట్లయితే ఇక్కడ వరకు వస్తుందన్నమాట. డిస్క్రిప్షన్లో ఏదైతే మీకు లింక్ ఇచ్చానో ఆ లింక్ త్రూ వచ్చారంటే డైరెక్ట్గా మీరు ఇక్కడికి రావడం అయితే జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంటర్ యువర్ రోల్ నెంబర్ అని చెప్పేసి ఉంది. ఫస్ట్ బాక్స్ అనమాట. అట్ దట్ సేమ్ టైం ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉంటుంది. మీ యొక్క అడ్మిట్ కార్డులోని రోల్ నెంబర్ అనేది మెన్షన్ చేయడం అయితే జరుగుతుందమ్మా. ఆ రోల్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. చాలామంది పేరెంట్స్ అనేవాళ్ళు రోల్ నెంబర్ కాకుండా ఇక్కడ ఏంటంటే రిజిస్ట్రేషన్ నెంబర్ పెట్టడం అయితే జరుగుతుంది. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేస్తున్నారు. అలాంటి టైంలో ఇక్కడ ఏంటంటే చాలామందికి ఇన్కరెక్ట్ కార్డినల్స్ కానీ మిస్ మ్యాచింగ్ కార్డినల్స్ అని ఒక రెడ్ కలర్లో ఒక నోటిఫికేషన్ రావడం అయితే జరుగుతుంది. జాగ్రత్తగా చూసుకొని ఇక్కడ మీరు ఏంటంటే రోల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఓకేనా? ఒక ఏదైతే స్టూడెంట్ ఉన్నారో స్టూడెంట్ యొక్క రోల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి చూద్దాం. ఒకసారి చూసుకున్నట్లయితే 1034419. ఓకే, నెక్స్ట్ తన యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది చూడాలి. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇయర్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి జాగ్రత్తగా చూడండి. ఇయర్స్ అనేవి ఒక 2 times మనం టైప్ చేసినట్లయితే ఇయర్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఇప్పుడు మనకి 2014 అలాగే 2013కి సంబంధించి అట్ ద సేమ్ టైం ఈ డేట్స్లో ఉండే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఇప్పుడు నేను సెలెక్ట్ చేస్తున్న స్టూడెంట్ది 2014 కాబట్టి 2014 సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ మనకి ఏంటంటే మంత్స్ అనేవి రావటం అయితే జరుగుతుంది. 6th మంత్ అనమాట. 6 months కాబట్టి 1 2 3 4 5 6. జూన్లో తను పుట్టడం అయితే జరిగిందనమాట. మీరు కన్ఫ్యూజ్ అయితే లెక్క పెట్టుకోండి, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ మనకి ఏంటంటే డేట్ అనేది ఒకసారి మనం సెలెక్ట్ చేసుకోవాలి. 8th తను పుట్టడం జరిగింది కాబట్టి 8 అనేది ఇక్కడ క్లిక్ చేశాను. ఇప్పుడు చెక్ రిజల్ట్స్ అనేవి మనం చూసినట్లయితే రిజల్ట్స్ అనేవి ఇక్కడ రావడం జరిగింది. కంగ్రాచులేషన్స్, యు ఆర్ ప్రొవిజనలీ సెలెక్టెడ్ ఫర్ అడ్మిషన్ అని చెప్పేసి వచ్చింది. ఓకేనా? ఇప్పుడు మనకి చాలామందికి ఏంటంటే సెలెక్ట్ కాని వాళ్ళకి ఏంటంటే సారీ అని రావటం అయితే జరుగుతుంది అనమాట. సెలెక్ట్ కాలేదని చెప్పి సెలెక్ట్ అయిన వాళ్ళకి మనకి ఈ విధంగా మనకి రిజల్ట్స్ అనేవి రావటం అయితే జరుగుతుంది. ఓకే, సెలెక్ట్ కాని వాళ్ళకి చాలామంది మళ్ళీ అడిగే ప్రశ్న ఏంటంటే సార్ మళ్ళీ మనకి సెకండ్ లిస్ట్ ఏమైనా ఉంటుందా, మళ్ళీ రిజల్ట్స్ ఏమైనా ఓపెన్ అవుతాయని చెప్పి చాలామంది అడుగుతారు. దానికి సంబంధించి కూడా నేను క్లియర్గా మీకు చెప్తాను. అట్ దట్ సేమ్ టైం సెలెక్ట్ అయిన వాళ్ళకి అడ్మిషన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది ఏంటనేది నెక్స్ట్ వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అడ్మిషన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా జరుగుతుంది, మనకి సర్టిఫికేట్స్ అనేవి ఏమేమి అవసరం అవుతాయి, ప్రతి ఒక్కటి కూడా మీకు చూపించి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చే వీడియోస్లో మీకు క్లియర్గా రావడం అయితే జరుగుతుంది. అండ్ ఇప్పుడు ఎవరైతే రిజల్ట్ అనేది రాకుండా సెలెక్ట్ కాని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మళ్ళీ సెకండ్ లిస్ట్ ఉంటుందంటే 99% అనేది సెకండ్ లిస్ట్ అనేది నవోదయలో ఉండదండి. ఎలాంటి టైంలో మనకి సెకండ్ లిస్ట్ అనేది వస్తుందంటే మీరు కంప్లీట్గా ఏదైనా స్కూల్లో మనకి ఇవ్వబడిన సీట్స్లో జాయిన్ అవ్వని పిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ ప్లేస్లో
సో నెక్స్ట్ ఎవరైతే మార్క్స్ వచ్చినాయి అంటే ర్యాంక్స్ వచ్చిన స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి సో రీఫిల్ చేయడం అయితే జరుగుతుంది. సో మీకు ఇంతకు ముందే నేను చెప్పాను, సో 90 మార్క్స్ దాటిన వాళ్ళకి మాత్రమే సీట్స్ వచ్చాయి. సో ఇప్పుడు కూడా మన ఇన్స్టిట్యూట్లో చాలామంది స్టూడెంట్స్ నేను సెలెక్ట్ చేయడం అయితే జరిగింది. అందరూ కూడా 90 మార్క్స్ అబోవ్ ఉన్న వాళ్ళకి సీట్స్ వచ్చాయి, కానీ 90 మార్క్స్ కన్నా తక్కువ వచ్చిన వాళ్ళకి ఎవరికి సీట్స్ రాలేదు. సో కొంతమందికి 87 అలాగే 86 ఇలాంటి మార్క్స్ వచ్చిన వాళ్ళకి రాలేదు. కొంతమంది ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ సో వేరే డిస్ట్రిక్ట్స్ అనమాట, వాళ్ళు ఏంటంటే ఆన్లైన్ కాబట్టి సో వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి వస్తుంటారు కదా. ట్రైబల్ ఏరియా ఎవరైతే స్టూడెంట్స్ అనేవాళ్ళు ఎస్టీ స్టూడెంట్స్ అనేవాళ్ళు ఉన్నారు, ఎస్సీ కాదు ఎస్టీ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళకి సో ఇప్పుడు మనకి ఏంటంటే 89 మార్క్స్ వచ్చిన వాళ్ళకి సీట్ అనేది రావటం అయితే జరిగిందనమాట. అంతకన్నా తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి నేను ఇంతవరకు చూడలేదు. సో ఇంతకుముందు మీకు చెప్పిందే కట్ ఆఫ్ మార్క్స్ అనేవి ఏ విధంగా ఉంటాయో అవే మార్క్స్ని బేస్ చేసుకుని అయితే సీట్స్ అనేవి రావటం అయితే జరిగింది. ఓకేనా. సో మార్క్స్ కూడా కొంతమంది అడుగుతారు ఎన్ని మార్క్స్లో ఉన్న వాళ్ళకి వచ్చాయండి. సో యావరేజ్గా నేను ఇంతవరకు చెక్ చేసిన మన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 90 మార్క్స్ దాటిన వాళ్ళే మాత్రమే వచ్చింది. ఓకేనా. సో 90 మార్క్స్ తక్కువ వచ్చిన వాళ్ళకి రాలేదు. మళ్ళీ కొంతమంది అంటారు సార్ మా పిల్లలకి 90 మార్క్స్ దాటి కూడా వచ్చే రాలేదు అనేసి అన్నట్లయితే, ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా బబ్లింగ్ చేసే విషయంలో కానీ లేకపోతే మీ ఏరియాలో కాంపిటీషన్ అనేది ఇంకా ఎక్కువగా ఉండి మీ పిల్లల కన్నా ఇంకా ఎక్కువ మార్కులు వచ్చిన పిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఎస్టీ వాళ్ళకి ఒకే ఒక స్టూడెంట్కి నేను చూసాను 89 మార్క్స్ వచ్చిన వాళ్ళకి సీట్ అనేది రావటం అయితే జరిగింది. ఓకే. ఫర్దర్గా మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే. సో నెక్స్ట్ వీడియోలో అసలు అడ్మిషన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది, సర్టిఫికేట్స్ అనేవి ఏమేమి కావాలి, సో ప్రతి ఒక్కటి కూడా మీకు నేను చూపించి ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం.